లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ శుభ సమయంలో సహృదయుడు మన ప్రేమకు పాత్రుడైన కొత్త చైర్మన్ గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను. ప్రేమించే ఒక్క వ్యక్తి ఉంటే చాలు, ప్రేమించే ఒక్క వ్యక్తి ఉంటే చాలు, జీవితంలో విరబూస్తాయి కోటినంతన. కానీ ఆ ప్రేమను పొందే అదృష్టవంతులెందరు? కోటికి ఒక్కరు. ఆ ఒక్కనిగా ఆదరించారు నన్ను మీరు. ఇది నా అర్హత కాదు, ఇది నా అర్హత కాదు, అదృష్టం. మీరిచ్చిన ప్రేమకు బదులేమివ్వను, ఏమివ్వను, ఏమీ కాని ఈ నేను. సత్కారాలు, అధికారాలు, ఆడంబరాలు ఇవేవి చివరకు మిగిలేవి కావు. నిన్న ఉన్నారు మరొకరు, నేడు నేనున్న ఈ చోట ఉంటారు రేపు వేరొకరు. ఇది కాలచక్ర భ్రమణం, ఇది కాలచక్ర భ్రమణం. ప్రతి జీవికి సహజం. ఇవ్వకండి మీ ప్రేమను ఇన్నిన్ని దోషులతో. ఇప్పుడే మిగిలించండి ఒక్క పిడికెడు, రేపటికి మునిమాపటికి. డియర్ ఫ్రెండ్స్, మన చైర్మన్ గారు మనందరి హృదయాలు స్పందించే విధంగా వారి మనసులోని భావావేశాలను చాలా చక్కగా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఉన్నత స్థానం అలంకరించవలసిందిగా మీ అందరి తరఫున వారిని నేను కోరుతున్నాను. ఆగు. నీకు ఆ స్థానంలో కూర్చునే అర్హత లేదు. రఘు, ఏమిటి అనేది? ఉన్నదే అన్నాను. అతను ఆ స్థానానికి అర్హుడు కాడు. శేఖర్ నా అల్లుడు, తెలుసా? కర్తవ్య నిర్వహణలో స్నేహాలు, బంధుత్వాలు పనికిరావు. అయితే అతను ఎవరో ఏమిటో నీకు తెలుసా? నీకంటే బాగా తెలుసు. ఏమీ తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అతను అభిమానించి గౌరవించి చైర్మన్ గా అనుకున్నారు. చట్టం దృష్టిలో చైర్మన్ అయినా ఒకటే, చప్రాసి అయినా ఒకటే. నేరస్తుడు అవునా కాదా అన్నదే ముఖ్యం. మిస్టర్ డిఎస్పీ, అయితే శేఖర్ చేసిన నేరం ఏమిటి? ఇతను శేఖర్ కాడు. శేఖర్ పేరుతో చలామణి అవుతున్న చంద్రశేఖర్ 5 ఏళ్ల క్రితం సురేంద్రనాథ్ అనే అతన్ని హత్య చేశాడు. ఆరోపణ కాదు, ఆధారం కావాలి. ఆధారమా? అవును. అదిగో ఆమె. మీరెక్కడ వెళ్ళండి. ఈమె పేరు గౌరి, చంద్రశేఖర్ భార్య. ఇతనికి శిక్ష పడిన తర్వాత జైలుకి తీసుకువెళ్తున్న పోలీసు వ్యానికి ప్రమాదం జరిగి లోయలో పడిపోయింది. అందులో ఉన్న అందరూ చనిపోయారు, కానీ ఇతను మాత్రం బ్రతికాడు. నిజమా కాదా? మిమ్మల్ని అడిగేది, మాట్లాడరే. నిజం చెప్పండి, ఇతను మీ భర్త అవునా కాదా? కాదు, వారు నా భర్త కాదు. అబద్ధం. మీరు చట్టాన్ని మోసం చేయాలని చూస్తున్నారు. మీరు మోసపోవచ్చు, చట్టం మోసపోవచ్చు, న్యాయస్థానమే మోసపోవచ్చు, కానీ భార్య తన భర్తను గుర్తుపట్టడంలో ఎప్పుడు మోసపోదు. నా భర్త 5 సంవత్సరాల క్రితమే చనిపోయారు. నేను విధవను. గౌరీ, ఆగు. నేను నీ భర్తను, బ్రతికే ఉన్నాను. నువ్వు సుమంగళి. శిక్ష వేసింది నాకు, ఆ శిక్షకు బలి అయింది నువ్వు. ఈ అజ్ఞాతవాసం ఈనాటితో అంతం కావాలి. నేనిప్పుడు నిజం చెబుతున్నాను. నేను చంద్రశేఖర్, నువ్వు నా భార్య గౌరివి. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నిరపరాధిని.